మేడ్చల్ మల్కాజ్గిరి గట్కేసర్ మండలం గుర్రంల గ్రామం నుంచి ఒక ఉన్నత స్థాయి అధికారిగా ఎదగడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో ముఖ్యంగా శ్రీ గ్యారా జగన్ గారు ఈరోజు మా విలేజ్కి ఎంతో పేరు ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈరోజు ఏసీపీగా ఉస్మానియా యూనివర్సిటీలో బాధ్యత తీసుకోవడం తర్వాత ఈ యూనివర్సిటీ ద్వారా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి త్వరగా స్పందించే వ్యక్తులలో ఏసీపీ జగనన్న సార్ చాలా ఉన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం మా విద్యార్థుల అదృష్టంగా భావిస్తున్నాము. మరి అలాగే యువతకు ఈరోజు ఒకటే సందేశం ఇస్తున్నారు. ఏసీపీ సార్ ఈరోజు యువత పిడిదారులు పట్టకుండా దుర్వ్యసనాల పాలు కాకుండా తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడానికి క్యాంపస్లలో ఉండి ప్రతిరోజు వాళ్ళు చదువుకుంటూ ఉన్నత శిఖరాలను ఎదగాలని ఏసీపీ గారి సందేశం. విద్యార్థులు ఈ యొక్క సందేశాన్ని ఫాలో కావాలి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి గ్యారా జగన్ సార్. అందరికీ జైభీమ్. నా పేరు సుఖదయానంద్. నేను మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండల్ ఉమ్మడి మండలాల అధ్యక్షుని మాట్లాడుతున్నా. మన గ్యారా జగన్ సార్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు ఏసీపీగా రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగజేసింది. అందుకే సార్ని వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేసి సార్కు చైతన్యవంతంగా పనిచేసి యువత తప్పుదో పట్టకుండా స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. జై భీమ్. నా పేరు కుందూరు బాలకృష్ణ. నేను ఉండేది ఉప్పల్. బీఎస్పీ పార్టీ ఉప్పల్ డివిజన్ ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాను. నేను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాము. ఏసీపీ జగన్ సార్ని కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశాము. సారు చెప్పారు, ఎవరి ఇంటిని వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే కనుక సొసైటీ కానీ మన రాష్ట్రం కానీ మన దేశం కానీ నీట్గా మంచిగా ఉంటుందని చాలా చక్కగా వివరించారు. అందులో ముఖ్యంగా ఈ యూత్ వచ్చేసి గంజాయి కానీ డ్రగ్స్ కానీ దీని మోజులో పడి చాలా ఖరాబ్ అవుతున్నారు. కాబట్టి ఈ విషయంలో చాలా కేరింగ్గా పేరెంట్స్ కానీ ఇంకెవరు కానీ దృష్టి సాధించి వాళ్ళను ఎడ్యుకేట్ చదువు విషయంలో ఫోకస్ ఎక్కువగా చేసి వాళ్ళు భవిష్యత్తు బాగుండే విధంగా మన యూత్కి వాళ్ళ పేరెంట్స్ కానీ మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ జ్ఞానవంతులు కానీ ఎవరైనా సరే 4 మంచి మాటలతోని మార్చి చెప్పి మన ఈ భారతదేశాన్ని శుభ్రంగా ఉంచుకొని మన యూత్ని ఖరాబ్ కాకుండా భవిష్యత్తులో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దేశము అది మంచి చాలా చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబడే స్థాయిలో వాళ్ళకు ఒక గొప్ప అనుభవాన్ని మనకున్న అనుభవాన్ని చెప్పాలని చెప్పేసి ఆయనకున్న అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఆయనని కలవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఏబీ ఛానల్ వాళ్ళకి నేను కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.